హలో ఫ్రెండ్స్, మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రీసెంట్గానే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో అది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ అండ్ ఫీజ్ ఎంత, సో హోల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన వీడియోలోకి వచ్చేస్తే ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో 933 పోస్టులు ప్లేస్ చేస్తున్నారు. అండ్ ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో సెలెక్షన్ ప్రాసెస్లో 3 phases ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ, సెకండ్ వచ్చేసి మెయిన్స్ అండ్ థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఫేజ్. అండ్ దీని ఏజ్ వచ్చేసి ఆగస్ట్ 1, 2026 నాటికి 21 to 32 మిడిల్లో ఉండాలన్నమాట. అండ్ నేను చెప్పాను కదా ఫస్ట్ ఫేజ్ అని, అండ్ ప్రిలిమినరీ ఫేజ్ అనమాట. ఇందులో 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ 1 అండ్ జనరల్ స్టడీస్ 2. ఇది టోటల్ మార్క్స్ వచ్చేసి 400 మార్క్స్కి ఉంటుంది, అంటే ఈచ్ 200 మార్క్స్కి అనమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి రైట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి ఉంటాయి. సో సెకండ్ పేపర్ అనేది 80 క్వశ్చన్స్ అనమాట. ప్రతి రైట్ ఆన్సర్కి 2.5 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ హోల్గా నెగిటివ్ మార్క్స్ అనేవి వచ్చేసి 0.33% అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మెయిన్స్ ఇంటర్వ్యూస్ అనమాట. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి, మొత్తం 20-25 మార్క్స్కి ఉంటుంది. సో మనకి ఫస్ట్ పేపర్లో సిలబస్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మొత్తం క్లియర్గా మనం అర్థం చేసుకొని బేసిక్స్ నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాడు ఏ యాంగిల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది బాగా మనం తెలుసుకోవాలి. సో మాక్ టెస్ట్లు అనేది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓవరాల్గా మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో పేపర్ 2లో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పి లైట్ తీసుకోకూడదు. సో ఫస్ట్ నుంచే మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి అండ్ మన స్కిల్స్ అనేవి బాగా పెంచుకోవాలి. అండ్ దీని అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఫర్ జనరల్ అండ్ రిమైనింగ్ SC, STs, డిజబిలిటీ పర్సన్స్కి, విమెన్కి ఫీజు లేదు. సో ఇది లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ February 24. అండ్ మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి as soon as possible. అండ్ దీని ఎగ్జామ్ డేట్, ఫస్ట్ ఫేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి August 5th, 24th అనమాట. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ సివిల్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.